నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో 2వ కలెక్టర్ల సదస్సు జరిగింది. భవిష్యత్ లక్ష్యాలపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశనం చేశారు. 6 నెలల పాలనలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సదస్సును ఉద్దేశించి మాట్లాడారు. స్మగ్లింగ్ పై విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పెట్రోల్ కూడా కల్తీ చేస్తున్నారని మంత్రి నాదెళ్ల మనోహర్ వెళ్లి సీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇసుకను స్ట్రీమ్ లైన్ చేసేందుకు సీఎం చంద్రబాబు చర్యలు చేపట్టారని తెలిపారు. And this Pakistani terrorists had entered and created a mayhem in our nation, commercial capital. It all needs little oversight. Let go attitude. And it costed us 300 plus lives. And idi smuggling kada, ivi kada ani cheppi every part, petrol enta kalti jarugutundi. Manohar gariki elli oka government mukhyamantri ayana elli seize cheyalsina, if vigilance is doing their job well, we don't have to do it. So మాకు ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి. అండ్ ముఖ్యమంత్రి గారు మొత్తుకుంటా ఉన్నారు ఇసుకని స్ట్రీమ్ లైన్ చేద్దామని చెప్పి. మా అందరికీ కూడా క్యాబినెట్ కలీగ్స్కి కానీ ఎమ్మెల్యేస్కి కానీ అందరికీ మీకు స్ట్రిక్ట్ వార్నింగ్ అందరికీ కల్పించుకుంటే మీ అందరికీ స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయని. దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ యూ టు డూ ఇట్? అండ్ వీఆర్ హియర్ టు డూ గుడ్ ఫర్ పీపుల్ అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్. And we are committed. We are extremely committed for the development of the state. Let me reiterate. And we believe in what we do, what we are saying. It is not going to be comfortable, but we have to put things back on track. ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలో జగన్ కంపెనీ రాష్ట్రంలో దోపిడీకి పాల్పడిందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఆరోపించారు. గడిచిన 5 ఏళ్లలో క్రైస్తవులకు, పేద వర్గాలకు ఎలాంటి మేలు వైసీపీ ప్రభుత్వం చేయలేదని మాజీ మంత్రి డొక్కా అన్నారు. గుంటూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. క్రైస్తవులు, క్రైస్తవ సంస్థలు అంటే సేవకు నిదర్శనమని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో గుంటూరులోని క్రిస్టియన్ భవన్, అంబేద్కర్ భవన్, జాషువా భవన్ కి ఎలాంటి నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. క్రైస్తవులకు ఎవరు మేలు చేస్తారో వారికే అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. క్రైస్తవులను అడ్డుపెట్టుకుని జగన్ దోపిడీకి పాల్పడ్డాడని వ్యాఖ్యానించారు. క్రైస్తవులు, ఎస్సీలు పునర్నిర్మాణం దిశగా అడుగులు వేయాలని సూచించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ తరహాలో జగన్ పెట్టిన ఇట్ ఇండియా కంపెనీని వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీగా జగన్మోహన్ రెడ్డి కంపెనీ, ఈట్ ఇండియా కంపెనీ, ఈ కంపెనీని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. దీని క్రైస్తవులు ముందు బాధ్యత తీసుకోవాలి. వాళ్ళ పేరు చెప్పి వాళ్ళని సమాజానికి ఎలిమినేట్ చేశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజానికి ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని చూపించాడు భూతంగా. ఆయన బాగుపడ్డాడు, ఆయన కుటుంబ సభ్యులు బాగుపడ్డారు, లేకపోతే ఆయన సంబంధించిన రాజకీయ నాయకులు బాగుపడ్డారని. ఈయన ఈరోజు 5 సంవత్సరాలు ఒక్క క్రైస్తవులకు కానీ, ఒక దళితులకు, పేదవాళ్ళకు కానీ చేసింది ఏమి లేదు. గుంటూరులో తీసుకోండి, క్రిస్టియన్ బిల్డింగ్ అంతే ఉంది. 5 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వంలో తెలుగుదేశం సాయంలో ఎలా ఉందో అలానే ఉంది. అదేవిధంగా అంబేద్కర్ భవన్ ₹1 ఇవ్వలేదు, జాషువా భవన్ ₹1 ఇవ్వలేదు, క్రైస్తవ శ్మశాన వాటికి ₹1 ఇవ్వలేదు. మరి ఆయన క్రైస్తవులు అని చెప్పి ఈరోజు మీరంతా ఎలా క్రైస్తవులు మీరందరూ ఆలోచించాలి. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అభినందన సభ డిసెంబర్ 13న గుంటూరులో జరగనుంది. 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రజా సేవకుడిగా, ప్రజానాయకుడిగా నిస్వార్థంగా పనిచేశారని టీడీపీ నేతలు తెలిపారు. అరండలపేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో దాసరి రాజా మాస్టర్, సుఖవాసి శ్రీనివాస్, వడ్రానం హరిబాబు, ఇతర నాయకులు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా 6 సార్లు గెలిచి ప్రజాసేవకుడిగా తనకంటూ ఓ గుర్తింపును నరేంద్ర తెచ్చుకున్నారని అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సంఘం డైరీని అభివృద్ధి చేసి దానికి గుర్తింపు తెచ్చారని వివరించారు. ధూళిపాల నరేంద్ర కుమార్ గారు రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఆయన మిత్రులు, ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి స్వచ్ఛందంగా గుంటూరు నగరంలో కళ్యాణ మండపం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేయబోతున్నటువంటి ధూళిపాల వీరయ్య చౌదరి గారి ప్రాంగణంలో ఈ నెల 13వ తేదీన అంటే శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి ఆయనకి
అభినందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అంశాన్ని మీడియా ద్వారా జిల్లా ప్రజానీకానికి యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేసే దానిలో భాగంగా ఈ రోజున ఈ సన్నాహక కమిటీకి సంబంధించినటువంటి అంశంగా మీడియా ముందుకు తీసుకొస్తున్నటువంటి అంశం. ఈ రోజున ఈ 30 సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో అనేక రకమైనటువంటి ఒత్తిడులు, అనేకమైనటువంటి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా లొంగకుండా ఈ రోజున ప్రజాక్షేమమే ధ్యేయంగా కార్యకర్తలు ఎవరైతే తనను నమ్ముకున్నారో అటువంటి కార్యకర్తల సంక్షేమం కోసం, వారికి అండగా నిలవటం కోసం ఈ రోజున పార్టీకి ఆయన కట్టుబడి పనిచేస్తున్నటువంటి వ్యక్తి గుంటూరు జిల్లాలో శ్రీ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారని చెప్పవచ్చు. ఆయన రైతు పక్షపాతి, కార్యకర్తల పక్షపాతి. ఎవరైనా సరే ఆయన నియోజకవర్గంతో సంబంధం లేకుండా ఈ జిల్లాలో నాకు ఈ ఇబ్బంది ఉంది అని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఖచ్చితంగా ఆ విషయాన్ని గురించి మాట్లాడి ఆ కార్యకర్తకు సహాయం చేసేటటువంటి ఏకైక వ్యక్తి జిల్లాలో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారు. వ్యవసాయ రంగాన్ని, రైతులను కేంద్రం ఇబ్బందులకు గురిచేస్తుందని వ్యవసాయ, రైతు, కార్మిక సంఘాలు విమర్శించాయి. ఈ మేరకు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వం అన్ని విషయాల్లో ఆదర్శంగా నిలుస్తూ ఉంటే కేంద్రం ఆ రాష్ట్రానికి నిధులు విడుదల చేయకుండా నిరంకుశంగా వ్యవహరించడం దుర్మార్గమని వ్యవసాయ, కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు. ఆదర్శవంతమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి కేరళ ప్రభుత్వాన్ని దెబ్బతీయటం కోసం కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించడాన్ని ఇవాళ దేశవ్యాప్తంగా కేరళ సంఘీభావ దినాన్ని నిర్వహించడం అనేటువంటి జరుగుతూ ఉంది. కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా గొంతెత్తి నిలదీస్తూ ఉన్నారు. కేరళ ప్రజానీకానికి దేశవ్యాప్తంగా ఉండేటువంటి ప్రజలంతా సంఘీభావం వ్యక్తం చేయాలని చెప్పేసి కోరుతాం. రాష్ట్రాన్ని పరిపాలన నాశనం చేయడానికి, వామపక్ష ప్రభుత్వాన్ని దింపడానికి కేంద్ర ప్రభుత్వ కుట్రలో భాగంగా ఈరోజు నిధులు ఇవ్వకుండా ఈ విధంగా కక్షాదింపు చర్యను అందరూ వ్యతిరేకించాలి. ఆదర్శవంతమైన కేరళని నిలబెట్టుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. గుంటూరు పట్టణానికి నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రకటించారు. గుంటూరు నగరపాలక సంస్థ హెడ్ వాటర్ వర్క్స్ కి ఉండవల్ల నుండి తాగునీటి సరఫరా జరిగే పైప్ లైన్ కు తక్కెలపాడు గ్రామంలో ఏర్పడిన లీకు మరమ్మతుల కోసం నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన వివరించారు. బుధవారం సాయంత్రం నుండి గురువారం సాయంత్రం వరకు గుంటూరు పట్టణంలోని నెహ్రూ నగర్, శారదా కాలనీ, వసంతరాయపురం, హెచ్ఎల్ఆర్, ఐపీడీ కాలనీ, స్తంభాల గరువు, కుజ్జనగూళ్ల, విద్యానగర్, హనుమయ్య నగర్, నల్లచెరువు, శ్రీనివాసరావు తోట, తారకరామ్ నగర్, ఏటగ్రహారం, బిఆర్ స్టేడియం, ఎల్బీ నగర్, కోరంట్ల, అడవి తక్కిలపాడు, రాజీవ్ గాంధీ నగర్, కోర్టు కాంపౌండ్, మిర్చియాడ్, హౌసింగ్ బోర్డు కాలనీ, కేవీపీ కాలనీ, శ్యామ్లా నగర్, రెడ్డిపాలెం రిజర్వాయర్ల పరిధిలో పూర్తిగా త్రాగునీటి సరఫరా ఉండదని తెలిపారు. శుక్రవారం ఉదయం నుండి యథావిధిగా సరఫరా జరుగుతుందని కమిషనర్ తెలిపారు. ఈ 2 రోజులు నగర ప్రజలు తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్ ఆధ్వర్యంలో 26వ లలిత కళా సంగీతోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఏటీ అగ్రహారం 0 లైన్లోని ఎంఎన్ఆర్ కన్వెన్షన్లో 26వ లలిత కళా సంగీతోత్సవ కార్యక్రమానికి వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ రావెల సాంబశివరావు అధ్యక్షత వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన అనంతరం దివంగత ప్రభావతి చిత్రపటానికి డాక్టర్ మంగాదేవి, ఇతర అతిథులు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు. లలిత కళా ఉత్సవంలో భాగంగా మంగాదేవి బాల సాహిత్య పురస్కారాన్ని కె సురేష్, పి భాగ్యలక్ష్మిలకు అందించి 25,000 రూపాయల జ్ఞాపికను అందజేశారు. మాలతి ప్రమద సాహితీ పురస్కారాన్ని దేవనపల్లి వీణావాణికి అందించి 25,000 రూపాయల జ్ఞాపికను అందించారు. అదేవిధంగా ప్రతిభా పల్లవం పురస్కారాన్ని పోలవరపు సాధ్యకు అందించి 10,000 రూపాయల జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆచార్య బాలమోహన్ దాస్, ఎం కృష్ణకుమారి, వాడరేవు చినవీరభద్రుడు తదితరులు పాల్గొని మాట్లాడుతూ బాలల్లో సృజనాత్మక శక్తిని పుస్తకాల ద్వారా పెంచాలని, వారి భవిష్యత్తును వారే నిర్ణయించుకునే అవకాశం పిల్లలకు ఉండాలన్నారు. రాష్ట్ర స్థాయి సంగీత, సాహిత్య పోటీలను నిర్వహించి విజేతలను ప్రోత్సహించటం అభినందనీయమన్నారు. అనంతరం డాక్టర్ మంగాదేవి స్వీయ కథ అంకురం నుంచి అనంతం వరకు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని బాలకుటీర్ సహకార్యదర్శి జయశ్రీ, సిఎంఓ రఘురాం, చేతన నిర్వాహకురాలు మరుద్వతి, ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. ముఖ్యంగా చేతన
just wanted to conclude this. Adoka wonderful logo, wonderful ninadam, and we created a vision. And మా మిషన్ ఏంటంటే ఇప్పుడు ఈ జనరేషన్లో లాస్ట్ టైం అవార్డు తీసుకుంటా వీణావాణి గారు ఒక మంచి పదం వాడారు. మంగాదేవి గారు ఒక వ్యక్తి నుంచి వ్యవస్థలాగా మారారన్నారు. వ్యవస్థలాగా మారటం అనేది నాకు ఎంతో ఒక అద్భుతమైన పోలికలాగా కనపడింది. వ్యక్తి నుంచి వ్యవస్థలాగా మారటం అనేది. ఇప్పుడు మేము తీసుకున్న మిషన్ ఏంటంటే ఈ జనరేషన్లో ఉన్న మా టీం అంతా ఈ వ్యవస్థని వ్యవస్థీకరించడం. సో ఇది కేవలం 5,000 మంది విద్యార్థులతో ఆగకూడదు. ఆవిడెప్పుడు బయటకు వెళ్తే క్వాలిటీ పోతుందేమో చాలా జాగ్రత్తగా బాగా చేయాలనుకునేవాళ్ళు, కానీ ఆవిడ చాలా వీక్ ఏంటంటే మార్కెటింగ్లో వీక్. కేవలం దీనికోసమే నిస్వార్థంగా పనిచేయటం అనేది అసలు ఒక రకమైన టెర్రర్. ప్రభావతి గారు కూడా ఎప్పుడు భయపడతా ఉండేవాళ్ళు ఉన్నంతకాలం అందరితో, మంగాదేవి గారితో. ఆవిడ కూడా అంతే, అంత గౌరవంతో కూడిన భయంతో చూస్తూ ఉండేవాళ్ళు. కేవలం ఒకటే ఒక రీజన్, ఆ డెడికేషన్ ఫర్ ద కాజ్ ఆఫ్ అంకురం. ఆ అంకురం నుంచి అనంతం చెయ్యొచ్చు అన్న విశ్వాసాన్ని. అందులో నిజమెంతో అబద్ధమెంతో మీరు జడ్జ్ చేసుకోండి. నా మనసు మాత్రం పూర్తిగా పెట్టి రాశాను ఆ పుస్తకం. కాకపోతే అంత ఉంది, ఈ బాలకుటీని ముందుకు తీసుకెళ్తూ ఏదైనా అవసరం ఉంది దాంట్లో మనం సలహా ఇస్తే బాగుంటుందంటే సలహాలు ఇవ్వాలి. ఎప్పుడు మనమే సంపూర్ణమని ఎవరో అనుకోకూడదు. ఆ సలహాని పాటించవలసిన బాధ్యత వీళ్ళది. అందుకని మీరు సహకరిస్తూ సలహాలు ఇస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారాలు చెప్తున్నాను వచ్చినందుకు. కేవీపీ కాలనీలో బ్లెస్సింగ్ వే మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ ఆరాధన కార్యక్రమం జరిగింది. సిస్టర్ ఎలిజబెత్ రాణి పరిచర్యలో డేవిడ్ బ్రెన్హామ్ క్రీస్తు బోధనలు ప్రవచించారు. ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. క్రీస్తు బోధనలు మానవాళికి అవసరమని వ్యాఖ్యానుసారంగా బోధించారు. తొలుత క్రైస్తవ గీతాలను ఆలపించారు. సిస్టర్ ఎలిజబెత్ రాణి పరిచర్యలో డేవిడ్ బ్రెన్హమ్ క్రీస్తు బోధనలను ప్రవచించారు. ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. క్రీస్తు బోధనలు మానవాళికి అవసరమని వాక్యానుసారంగా బోధించారు. తొలుత క్రైస్తవ గీతాలను ఆలపించారు. ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుక ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. లోకరక్షకుడు మానవులందరి యొక్క విమోచన కోసము పరలోక మహిమను విడిచి మన వంటి వాడే దేవుడు దేవత్వాన్ని మనుషులకు ప్రత్యక్షపరిచి మనుషులందరినీ దేవునితో అనుసంధానం చేయడానికి దైవ నరుడుగా ఈ లోకంలో జన్మించిన ఈ శుభతరుణం అందరికీ కూడా ఇది సంతోషకరమైన సందర్భం. అంటే మానవులు మనిషి యొక్క స్థితి ఇంకా మెరుగవ్వాలంటే, సమాజం ఇంకా ప్రేమ, సమాధానం, సహోదర భావం, అలాగే మంచి గుణాలు మనుషుల్లో అలవర్చుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభు బోధించినటువంటి సత్యాన్ని అందరూ అనుసరించినట్లయితే ప్రతి ఇంట్లో రక్షణ, శాంతి, సమాధానాలు కలుగుతాయి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఎంతటి క్రూరాత్ములైన వారైనా సరే వారు తెలియకుండానే వారు ప్రేమతో నింపబడతారు, క్షమాగుణంతో నింపబడతారు, సహించగలుగుతారు, ఇతరులకి యేసుప్రభు వారి యొక్క ప్రేమని చాటింపగలుగుతారు. ఇవన్నీ కూడా ఎవరు మార్చలేరు. కానీ యేసుప్రభు నమ్ముకున్న ఆటోమేటిక్గా వారిలో ఒక స్పందన దేవుడు అనుగ్రహిస్తారు. కనుక యేసుప్రభు వారు మేలు చేయడానికే వచ్చారు. ఆయన ఎక్కడ ఎవరికి కూడా కీడు చేయలేదు. ఒక మాట అన్నారు, నా ఎద్దుకు వచ్చిన వాడిని నేను ఎవరిని కూడా త్రోసి వేయలేదు అన్నారు. అందరి కోసం ప్రాణం పెట్టడానికి వచ్చారు. కనుక ఈ యొక్క క్రిస్మస్ పండుగలో మనం నేర్చుకుంది ఏంటంటే దైవజనులు అన్నట్లుగా ప్రేమ, సంతోషం. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.